వెల్కమ్ బ్యాక్. హెచ్ఐసిసిలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ సదస్సులో ప్రధాని మోడీ ఇవాంకా మాట్లాడారు. ఇక అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఈ సమ్మిట్కి అంటే ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఈ డీటెయిల్స్ అన్నీ మనకు హెచ్ఐసిసి నుంచి కాంతి అందిస్తారు. అలాగే వీళ్ళ స్పీచ్ అనాలిసిస్ గురించి అంటే ఏం మాట్లాడారు ఏంటి అనేది హైదరాబాద్ స్టూడియో నుంచి కేశవ్ గారు అందిస్తారు. కాంతి, హెచ్ఐసిసిలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? Right, Padma, thank you. 8th గ్లోబల్ ఎంటర్ప్రీనర్ సమ్మిట్ 2017 నిజంగా గ్రాండ్ గా జరిగిందనే చెప్పాలి. ఇంకా 3 days పాటు ఈ సదస్సు జరగబోతోంది. బట్ ఈ రోజు జరిగినటువంటి ఈ సమ్మిట్ నిజంగానే గ్రాండ్ సక్సెస్ఫుల్ గా జరిగింది అనుకోవచ్చు. ఎంతో మంది డెలిగేట్స్, ఎంతో మంది విఐపీస్, ఎంతో మంది విఐపీస్ ఇక్కడికి చేరుకున్నారు. వారందరూ కూడా ఈ మీట్ లో చాలా ఆనందంగా పార్టిసిపేట్ చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ మీట్ లో చర్చించినటువంటి అంశాల గురించి లేవనెత్తితే ఆల్మోస్ట్ విమెన్ ఎంటర్ప్రీనర్షిప్ గురించే ఈ సదస్సు ఏర్పాటు చేశారు అన్నట్టుగా ఉంది అన్నట్టు ఇవాంకా చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్ తో సమ్మిట్ హాల్ అంతా కూడా ఆల్ ఓవర్ కూడా కరతాళంతో మారు మోగిపోయిందని చెప్పుకోవచ్చు. నిజంగానే ఒక గ్రేట్ ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ ని మనం ఎంతగా ఎంకరేజ్ చేస్తున్నాం అనేది ఈ మీట్ ద్వారా క్లియర్ గా అర్థమైందని చెప్పుకోవచ్చు. ఇక ముందుగా ఈ మీట్ స్టార్ట్ అయ్యే ముందు అయితే మధ్యాహ్నం 3 గంటలకి ఇక్కడ చేరుకున్నటువంటి ఇవాంకా, అలాగే మోడీ, సుష్మా స్వరాజ్ ఇలాంటి చాలా మంది డెలిగేట్స్ ఇక్కడికి చేరుకున్నారు. సో ముందుగా భేటీ స్టార్ట్ చేసే ముందు, ఈ సదస్సు స్టార్ట్ చేసే ముందు మోడీ అలాగే సుష్మా స్వరాజ్, ఇవాంకా కొంతమంది ఎంటర్ప్రీనర్స్ తో కలిసి, కొంతమంది ప్రతినిధులతో కలిసి, కొన్ని దేశాల ప్రతినిధులతో కలిసి కాసేపు భేటీ అయ్యారు. ఆ 20 నిమిషాల భేటీలో అసలు ఈ సదస్సులో ఏమేమి చర్చించాలి, ఎలా చర్చించాలి, ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ మీద తీసుకోవాల్సినటువంటి అడ్వైజర్స్, సజెషన్స్, ఎవ్రీథింగ్ అక్కడ డిస్కస్ చేశారు ఫస్ట్. ఆ తర్వాత ఆ 20 minutes తర్వాత డైరెక్ట్ గా ఈ GES లో పార్టిసిపేట్ చేసినటువంటి ఆ బిజినెస్ డెలిగేట్స్ తో, ప్రపంచ స్థాయిలో వచ్చినటువంటి బిజినెస్ డెలిగేట్స్ ఆల్మోస్ట్ 1700 మంది, 150 దేశాలకు పైగా వచ్చినటువంటి ప్రతినిధులతో వాళ్ళు సదస్సును ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ అంటే మహిళా పారిశ్రామికవేత్తలను ఏ విధంగా అభివృద్ధి చెందేలా చేయాలి, వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలి, ఈ ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అనే దానిపై దిశానిర్దేశం చేస్తూ ఇవాంకా ఇచ్చినటువంటి ఆ స్పీచ్ నిజంగా అసలు చెప్పలేని, ఆ మాటలు అసలు చెప్పలేనటువంటి వర్ణాతీతం అనే చెప్పచ్చు. సో ఫస్ట్ అయితే మాత్రం ఈ సదస్సు పైన కాస్త స్పీచ్ నడిచింది. ఆ తర్వాత ఫస్ట్ అయితే మాత్రం మన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ మీట్ తో ఇప్పటి వరకు జరిగినటువంటి GES మీట్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా 8th GES మీట్ 2017 హైదరాబాద్ లో కండక్ట్ చేయడం, హైదరాబాద్ అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి చాలా దోహదపడేలా చేసిందనేది వారి మాటల్లో తెలిసింది. అట్ ది సేమ్ టైం ఇక్కడ సమ్మిట్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఇటు ఇవాంకాకి ద గ్రేట్ థ్యాంక్స్ చెప్పుకున్నారు సీఎం కేసీఆర్. ఇక ఆ తర్వాత ఇవాంకా ఆ స్పీచ్ ని కంటిన్యూ చేస్తూ నిజంగానే హైదరాబాద్ కి రావడం చాలా సంతోషంగా ఉందని, ఇక్కడ డెవలప్మెంట్ చూస్తే చాలా బాగుంది అని, చాలా బ్యూటిఫుల్ సిటీ అంటూ, అసలు నిజంగా చెప్పాలంటే అమెరికాకి ఇండియాకి మంచి సంబంధం ఉందని, ఇండియా ఇస్ అ వెరీ ట్రూ ఫ్రెండ్ టు అమెరికా అంటూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో అందరూ కూడా చాలా సంతోషపడినటువంటి సిచ్యువేషన్ జరిగింది. ఇంకా ఈ రోజు ఈ సమ్మిట్ చూస్తుంటే ఆల్మోస్ట్ 52.5% ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ ఈ రోజు ఇక్కడ హాజరు కావడం నిజంగానే ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ డేని సెలబ్రేట్ చేసుకున్నట్టుంది. అసలు ఉమెన్ ఏ ఫస్ట్ ప్రాపర్టీ టు ఆల్ అనేది ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నిజంగా చాలా హ్యాపీ ఇచ్చింది. సో ఇక్కడ జరిగినటువంటి సమ్మిట్ లో ఇవాంకా ప్రెస్ మీట్ తర్వాత, ఆవిడ స్పీచ్ తర్వాత నెక్స్ట్ మోడీ మాట్లాడడం జరిగింది. అమెరికాకు ఇండియాకు సంబంధాలు పెరగడానికి ఇలాంటి సమ్మిట్స్ మరిన్ని జరగాలని, ఈ సమ్మిట్ చాలా ఆనందంగా ఉందని, ఇలాంటి సమ్మిట్స్ ఇంకా చాలా బాగా జరగాలి అనే ఒక మీట్ లో, ఈ సదస్సులో వారి మాట్లాడడం కూడా మనం విన్నాం. సో ముగ్గురు మాట్లాడిన తర్వాత ఫైనల్ గా సుష్మా స్వరాజ్ తో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ జరిగింది. కానీ ఇంకా కొంతమంది, సీతారామన్ ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది, నిర్మలా సీతారామన్ వారు ఇంకా చాలా మంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా లోపల ఇవాంకా అయితే 1-to-1 ఎంటర్ప్రీనర్స్ తో 1-to-1 నిర్వహిస్తున్నారు. వాళ్ళు అడిగేటటువంటి, ఎందుకంటే 1700 మంది ఎంటర్ప్రీనర్స్ డెలిగేట్స్ లోపల ఉన్నారనమాట. దాదాపు 150 దేశాలకు పైగా వచ్చినటువంటి ఈ ఎంటర్ప్రీనర్స్ అందరితో కూడా, దానిలో 150 మందితో మోస్ట్లీ అరౌండ్ 150 ఎంటర్ప్రీనర్స్ తో ఇప్పుడు 1-to-1 నిర్వహించారు ఇవాంకా. సో ఈ విధంగా లోపల జరుగుతోంది. కాంతి, అక్కడికి జరిగినటువంటి డెలిగేట్స్ ఏమంటున్నారు? సో ఏదేమైనప్పటికీ ఎస్ పద్మ, కాంతి, అక్కడికి వచ్చిన డెలిగేట్స్ ఏమంటున్నారు ఈ సదస్సు గురించి? సారీ పద్మ, ఐఎమ్ నాట్ కాంతి, అక్కడికి వచ్చినటువంటి డెలిగేట్స్ మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ రోజు జరిగినటువంటి
పద్మ, ఐఎమ్ నాట్ హియరింగ్ యూ. మీ వాయిస్ నాకు అర్థం వినిపించట్లేదు. ఎస్ కాంతి, అక్కడికి వచ్చిన డెలిగేట్స్ ఏ విధంగా స్పందిస్తున్నారు? ఈ సదస్సు గురించి ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఎస్, ఖచ్చితంగా. అంటే ఈ సదస్సులో ఇక్కడికి వచ్చి చాలా మంది 150 దేశాల నుంచి వచ్చినటువంటి డెలిగేట్స్ అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు మేము ఇక్కడికి రావడం ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఒక యుఎస్ ప్రెసిడెంట్ డాటర్ అయినటువంటి ఇవాంకా ఇక్కడ చేరుకొని ఇచ్చినటువంటి స్పీచ్ మాలో ఎంతో ప్రోత్సాహాన్ని నింపింది. మేము ముందుకు ఎంతగానో వెళ్ళగలం, ఎన్నో కార్యక్రమాలు నిర్వహించగలం, చాలా ధైర్యంగా ఉండగలం అనేటటువంటి వారి మాటల ద్వారా మాకు ఇవన్నీ అందాయి అనేది ఇక్కడికి వచ్చినటువంటి డెలిగేట్స్ ఫీలింగ్. చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకా చాలా మంది డెలిగేట్స్ లోపలే ఉన్నారు, కానీ కొంతమంది వెళ్తూ ఉన్నారు. సో ఈ డెలిగేట్స్ అందరి అభిప్రాయం కనుక మనం తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తే మాత్రం అది ఒకరోజు సరిపోదేమో. సో లోపల జరిగినటువంటి మీట్ లో మాత్రం ఆల్ ద డెలిగేట్స్ ఆర్ వెరీ హ్యాపీ. కాంతి, ఏర్పాట్ల మీద అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా స్పందించారా కాంతి? ఏర్పాట్ల గురించి స్పందించేంత మనకి అనేది ఇక్కడ చాలా సెక్యూరిటీ పరంగా అయితే చాలా పూర్తి బందోబస్తు ఉంది. ఎక్కడ ఏది రివీల్ చేయట్లేదు. ఇక ఏర్పాట్ల గురించి మాట్లాడేంత ఇది కూడా స్కెడ్యూల్లో లేదు. యాక్చువల్లీ స్కెడ్యూల్ అనేది చాలా సీక్రెసీగా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. సో ఏర్పాట్లు అంటే మనకి కనపడుతున్నటువంటి సిటీ అందాలు, ఆవిడ వస్తున్నటువంటి టైమింగ్స్, ఇవి తప్పితే స్కెడ్యూల్లో ఉన్నటువంటి వివరాలు ఏవి బయటకు రానివ్వట్లేదు. బట్ పూర్తి బందోబస్తుతో చాలా మంది పోలీసు బలగాలు, ఇటు హైదరాబాద్ ప్రభుత్వం, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పోలీసులు, అలాగే వారి యుఎస్ నుంచి వచ్చినటువంటి ఇవాంకా పర్సనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు కావచ్చు, మొత్తం వాళ్ళ ఆధీనంలోనే ఇక్కడ కనిపిస్తోంది. సో ఎవ్రీవన్ ఇక్కడ చాలా ప్రొటెక్టివ్ గా, ఎక్కడ ఎటువంటి రిస్క్ జరగకుండా చాలా కేరింగ్ గా ఉన్నారనేది మాత్రం మనకు క్లియర్ గా తెలుస్తోంది. పద్మ, కాంతి, మొత్తంగా చూస్తే ఈ సదస్సుకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందనేసి మనం అనుకోవచ్చు? అంటే అటు పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి కానీ, ఇటు బయట జనాల దగ్గర నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఈ సదస్సుకి? ముందుగా అనుకున్నట్లు పారిశ్రామికవేత్తల నుంచి అయితే లోపల ఉన్న డెలిగేట్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంకా బయట ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు నిజంగా వారు తీసుకునే నెక్స్ట్ స్టెప్ కి ఇది మంచి ఒక రకమైనటువంటి ఒక పుషప్, ఒక బూస్టప్ చేసినటువంటి ఒక మంచి ఈవెంట్ అని, మంచి ప్రోగ్రామ్ అని, మంచి సమ్మిట్ అని చెప్పుకుంటున్నారు. ఇంకా కామన్ పబ్లిక్ విషయానికి వస్తే ఫస్ట్ అయితే ఒక యుఎస్ ప్రెసిడెంట్ కూతురు హైదరాబాద్ ఒక సిటీకి వస్తే ఇంతలా అంగులు ఆర్భటాలు చేయాలా అని అనుకున్నప్పటికీ కూడా నిజంగానే ఈ సమ్మిట్ ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ కి బాగా దోహదపడేలా ఈ మీట్ జరగడంతో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పుకోవాలి. హైదరాబాద్ సిటీలోనే కాదు, ఆల్ ఓవర్ ద 2 తెలుగు స్టేట్స్ లో ఇది చాలా గొప్పగా గర్వకారణంగా చెప్పుకునే ఒక సమ్మిట్ గా భావిస్తున్నారు. పద్మ, ఓకే, అక్కడ హెచ్ఐసిసి దగ్గర ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు? ఇంతమంది వస్తున్నారు కదా పారిశ్రామికవేత్తలు, అలాంటప్పుడు చాలా జాగ్రత్త తీసుకొని ఉంటారు కదా సెక్యూరిటీ విషయంలో కాంతి? ఎస్ డెఫినెట్ గా పద్మ. ఉదయం నుంచి అంటే ఆవిడ ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ చేరుకున్నారో ముందుగానే ఇవన్నీ కూడా ట్రయల్ రన్స్ జరిగిపోయి ఎక్కడికక్కడ సెక్యూరిటీని అలర్ట్ చేయడం జరిగింది. ఇక ప్రధానంగా ఈ రోజు ఎయిర్పోర్ట్ లో దిగిన దగ్గర నుంచి ఆవిడ ట్రిడెంట్ హోటల్ కి వెళ్లిన దగ్గర నుంచి ఆ తర్వాత హెచ్ఐసిసి చేరుకున్నంత వరకు కూడా ఫుల్ సెక్యూరిటీ. ఇక ఇక్కడ పరిస్థితి ఎగ్జాక్ట్లీ హెచ్ఐసిసి లో పొజిషన్ కనుక మాట్లాడుకుంటే ఎన్నో వేల మంది పోలీసు బలగాలు ఇక్కడ చేరుకున్నారు. వచ్చేటటువంటి ప్రతి వెహికల్ ని క్షుణ్ణంగా చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. ఆ పాస్ హోల్డర్స్ వాళ్ళు మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. సో స్ట్రిక్ట్ గా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు. ఓకే కాంతి, మీరు కాసేపు హోల్డ్ లో ఉండండి. ఇక ఇదే విషయంపై అంటే ప్రధాని స్పీచ్ మీద, ఇవాంకా స్పీచ్ మీద మనకి అనాలిసిస్ ఇవ్వడానికి, ఈ స్పీచ్ మీద అనాలిసిస్ ఇవ్వడానికి మన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కేశవ్ గారు లైన్ లో ఉన్నారు. కేశవ్ గారు, అటు ప్రధాని మోడీ విన్నది చెప్పింది మనం విన్నాం, అలాగే ఇవాంకా ప్రసంగం మనం విన్నాం. సో ఈ మొత్తం ప్రసంగం చూస్తే మనకి పారిశ్రామికవేత్తలకు ఇది ఉపయోగపడుతుంది అని అనుకోవచ్చా? దీన్ని ఎలా చూడవచ్చు? మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? రైట్ పద్మ, 2 రోజులుగా దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి మీడియాలో నడుస్తుంది. అయితే 2 రోజుల నుంచి బాగా హైప్ ఇవాంకా వచ్చేస్తుంది అనేటువంటి హైప్ ఒకవైపు, జిఎస్ ఏ విధంగా భారతదేశానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన, చర్చ మరోవైపు జరుగుతూ ఉంది. ఈ రోజు ఒక ముగింపు ఇచ్చేటువంటి సందర్భం. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వచ్చిన వెంటనే ఎన్నో ఏళ్లుగా ఆశిస్తున్నటువంటి, అందరూ ఎదురు చూస్తున్నటువంటి, హైదరాబాద్ ప్రజలు ముఖ్యంగా ఎదురు చూస్తున్నటువంటి మెట్రో రైలుని ప్రారంభించారు. ఆ తర్వాత నేరుగా హెచ్ఐసిసికి వచ్చిన తర్వాత ఇవాంకా ట్రంప్ తో ఒక భేటీ జరిగింది. భేటీలో 2 దేశాలకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చలు జరిగినట్టుగా సమాచారం ఉంది. అలానే
ఈ జీఈఎస్ ద్వారా ఎటువంటి సందేశం ఇవ్వబోతోంది ప్రపంచానికి, భారతదేశంలో ఉన్నటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి అనేటువంటి అంశంపైన చర్చించి ఇక సదస్సును ప్రారంభించారు. సదస్సు ప్రారంభించిన తీరు కూడా చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. ఇది ఒక అంతర్జాతీయ సదస్సు. 150 దేశాలకు పైగా ప్రతినిధులు, దాదాపు 2500 మంది ప్రతినిధులు వివిధ దేశాల నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి సందర్భం. అదే కాకుండా దక్షిణాసియాలో మొట్టమొదటి సదస్సు. దీనికి హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. అన్ని రకాలుగా కూడా ప్రపంచం దృష్టి మొత్తం కూడా హైదరాబాద్ పైన, ఈ రోజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పైన చూసేటువంటి సందర్భం కాబట్టి చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నటువంటి సంస్థ నీతి ఆయోగ్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. ప్రారంభ కార్యక్రమం నుంచి కూడా మనం చూస్తే నరేంద్ర మోడీ, ఇవాంకా ట్రంప్ ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్లని తిలకించారు. ఒకవైపు భారతీయ సంస్కృతి వారసత్వానికి సంబంధించి, చరిత్రకు సంబంధించినటువంటి ప్రదర్శనలు, మరోవైపు ఆధునిక భారతాన్ని ఆవిష్కరించేటువంటి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్, అదేవిధంగా స్టార్టప్ ఇండియా ఎడ్జ్ కాన్సెప్ట్ తో తయారు చేసినటువంటి ప్రదర్శనలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రతినిధులందరూ కూడా వీటన్నిటిని సందర్శించారు. భారతదేశానికి సంబంధించి, భారతదేశంలో ఉన్నటువంటి అవకాశాలు, మేధాశక్తికి సంబంధించినటువంటి చర్చలకు ఆస్కారం కల్పించేలాగా, వాటికి అద్దం పట్టే విధంగా, ఇక్కడ కళలు, సాంస్కృతిక వైభవాన్ని చాటే విధంగా కూడా ఈ ప్రదర్శనలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇవాంకా ట్రంప్, తెలంగాణ సీఎం కేసీఆర్ తదితర బృందం మొత్తం కూడా ప్రధానమైనటువంటి సమావేశ మందిరంలోకి వెళ్లింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వేదిక, అందరూ 2500 మంది ఆసీనులై కూర్చునే విధంగా ఉన్నటువంటి వేదిక దగ్గర ఇండియన్ రోబో, మన ఇండియన్ స్టార్టప్స్ ద్వారా, ఇన్వెంటోర్ రోబోటిక్స్ ద్వారా బెంగళూరులో ఉన్నటువంటి సంస్థ ఇది. ప్రధాని మోడీ తీసుకున్నటువంటి స్టార్టప్ ఇండియా కాన్సెప్ట్ ద్వారా తీసుకొచ్చినటువంటి రోబో ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమవుతున్నట్టుగా, మిత్ర రోబో అని దీనికి నామకరణం చేశారు, ప్రారంభమవుతున్నట్టుగా డిక్లేర్ చేశారు. ఆ తర్వాత ప్రసంగాల పరంపర ప్రారంభమైంది. స్వాగతోపన్యాసం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేశారు. ఆ తర్వాత ఇవాంకా ట్రంప్ కీలకమైనటువంటి ఉపన్యాసం చేసింది. ఇన్ని రోజులు ఇవాంకా ట్రంప్ కి ఎందుకింత హైప్, ఎందుకింత మాట్లాడుతున్నారు, ఎందుకింత చర్చ జరుగుతోంది అనేటువంటి వాటన్నిటికీ ఒక సమాధానం ఈ ప్రసంగం ద్వారా వచ్చిందని చెప్పని మనం అనుకోవచ్చు. మొత్తం ఇవాంకా ట్రంప్ చేసినటువంటి ప్రసంగాన్ని ఇస్తే ఒక 5 భాగాలుగా మనం చూడొచ్చు. ఒకటి, హైదరాబాద్, ఇండియాకి సంబంధించినటువంటి కీలకమైన అంశాలని ప్రస్తావించింది. అలానే పొలిటికల్ గా 2 దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు, విదేశీ సంబంధాలు, వాణిజ్య సంబంధాలు, వీటన్నిటిని టచ్ చేసే విధంగా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అలానే ఆర్థిక రంగానికి సంబంధించి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కు సంబంధించి ముఖ్యమైనటువంటి కొన్ని ప్రకటనలు చేసింది. అలానే ఉమెన్ డెవలప్మెంట్ కి సంబంధించి, యూత్ డెవలప్మెంట్ కి సంబంధించి వీటన్నిటిని కూడా తన ప్రసంగంలో చాలా చక్కగా, సింపుల్ గా చెప్పాలంటే ఎక్స్ట్రాఆర్డినరీ, మైండ్ బ్లోయింగ్ అంటారు కదా, ఆ స్టైల్లో మొత్తానికి ప్రసంగం సాగింది అని చెప్పని మనం అనుకోవచ్చు. చెప్పిన కీలకమైనటువంటి అంశాలు, మరీ ముఖ్యంగా ఇండియాకి లాభించేటువంటి అంశాలు అంటే డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇక్కడ ఉటంకిస్తూ, నిజమైన మిత్రుడు అమెరికాకి భారతదేశమే అనేటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా సముచితంగా అనిపించింది. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, స్టార్టప్ ఇండియా, న్యూ ఇండియా అంటూ ఆయన తీసుకున్నటువంటి నినాదాలు, ఇవన్నీ కూడా అభివృద్ధి భారతాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఒక డెవలపింగ్ ఎకానమీని మేము ఇండియాలో చూస్తున్నాం, అందుకనే ఇండియా వైపు ఇంత ఆసక్తిగా మేము రావాల్సి వస్తోంది అని చెప్పని చెబుతూనే అమెరికా అభివృద్ధిలో ఇండియన్స్ చేస్తున్నటువంటి పాత్ర గురించి, గతంలో డొనాల్డ్ ట్రంప్ ఉపన్యాసాలు చూస్తే ఎన్నికల సమయంలో ఇండియన్స్ ని ఏరి పారేస్తారనేటువంటి భయం, అలానే గ్రీన్ కార్డులు తీసేస్తారనేటువంటి భయం, ఇటువంటి చర్చలు చాలా విస్తృతంగా జరిగినాయి. వీటన్నిటి నేపథ్యంలో ఇవాంకా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా మారినాయి. అక్కడ అభివృద్ధిలో, ముఖ్యంగా స్పేస్ రీసెర్చ్ లో గానీ, ఐటీలో గానీ, ప్రత్యేకంగా సత్యానాదేళ్ల ఇక్కడి వారు హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ రోజు మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నారు అని చెప్పి ప్రస్తావిస్తూ ఇండియన్స్ అమెరికన్ డెవలప్మెంట్ అంటే ఇవాంకా ఆకట్టుకుందని మనం అనుకోవచ్చు. కేశవ్, ఇంకో విషయం ఇక్కడ, ఇప్పుడు ఇవాంకా మాట్లాడారు మనకు ఈ సదస్సులో, అంటే భారతీయులు మంచి మిత్రులు అనేసి. సో ఈ విషయంతో మనకి భారతీయులకి అమెరికాలో ఒక భరోసా దొరికినట్టు అనేసి మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు పద్మ. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియన్స్ ని ఎనిమీస్ గా చూడలేదు. ట్రంప్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యల్లో ముఖ్యమైనది ఏంటంటే, వాళ్ళు అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. అయితే 2 రకాలుగా భారతీయుల్లో ఉన్నటువంటి శ్రమతత్వం, అలానే మేధాశక్తి, ఈ రెండింటికి కలిపి వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకుని అక్కడ కీలకమైన రంగాల్లోకి, కీలకమైన స్థానాల్లోకి భారతీయులు ఎదిగారు. ఈ విషయంలో స్థానికంగా ఉన్న వాళ్ళు ఉద్యోగాలు కోల్పోతున్నారు, అంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతోంది అమెరికాలో అనేటువంటి విషయంలో మాత్రమే ఒక స్పర్ధ ఉంది. అయితే విజ్ఞాన స్థాయి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, మేధాశక్తిని మేము గౌరవిస్తాం అనేటువంటి సంకేతాన్ని ఈరోజు ఇవాంకా ట్రంప్ ఈ ప్రసంగం ద్వారా ఇచ్చిందని చెప్పని మనం భావించవచ్చు. ప్రత్యేకంగా ఐటీ హబ్ల విషయంలో
ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని టీ హబ్ ఆసియాలోనే అతిపెద్ద స్టార్టప్ కింద ఇంక్యుబేటర్ కింద మారుతోంది అనేటువంటి ప్రస్తావన చేయడం, ఇక్కడ ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీల సేవలను మేము ఉపయోగించుకుంటాం అంటూ కొన్ని సక్సెస్ స్టోరీస్ ని చెప్పారు. సక్సెస్ స్టోరీస్ విషయంలో బెంగళూరుకు చెందిన రాజ్యలక్ష్మి గురించి ప్రత్యేకంగా ఇవాంకా ట్రంప్ ప్రస్తావించింది. ఆమె నిర్వహిస్తున్నటువంటి సంస్థ గురించి, అక్కడ సక్సెస్ స్టోరీని అలానే అజర్బైజాన్, ఇటువంటి ఆసియాలో కొన్ని వెనుకబడిన దేశాల్లో కూడా అభివృద్ధి జరుగుతున్న తీరు, పైగా మహిళల అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు, స్త్రీ శక్తి ఖచ్చితంగా ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇవాంకా ట్రంప్ తన ప్రసంగంలో చాలా ప్రస్ఫుటంగా చెప్పారు. ఇది రెండు దేశాల మధ్య కూడా సుహృద్భావ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు పద్మ. అంటే ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది ఈ సదస్సు జరిగిన తర్వాత ముందు అనేసి రెండు రకాలుగా మనం చూడొచ్చు. అంటే అంతకుముందు భారతీయుల మీద ఏదైతే ద్వేషం ఉందో, ఏదైతే దాడులు జరిగాయో, ట్రంప్ ఎప్పుడైతే నేను బయటకు పంపించేస్తానని కొన్ని వ్యాఖ్యలు చేయడము, సో ఇదంతా ముందు జరిగింది. ఈ సదస్సు తర్వాత ఇప్పుడు ఇవాంకా కొన్ని విషయాలు రేజ్ చేశారు, అంటే మాకు మంచి మిత్రులుగా ఉన్నారు అనేసి. సో ఫ్యూచర్లో ఈ సదస్సుకు ముందు, సదస్సుకు తర్వాత ఫ్యూచర్లో భారత్ అమెరికా మధ్య స్నేహం అనండి ఇంకేదండి, ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది రెండు దేశాల మధ్య? ఖచ్చితంగా రెండు దేశాల మధ్య ఒక బలమైనటువంటి సంబంధాలు ఏర్పడే సందర్భం ఇది అని మనం భావించవచ్చు. మనం అసలు సదస్సు ప్రారంభంలో కూడా మనం విశ్లేషణ చేసే సందర్భంలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థిక రంగంలో రెండు దేశాల మధ్య ఒక బలమైనటువంటి వ్యవస్థను, బలమైనటువంటి సంకేతాలు నిర్మించే దిశగా ఈ జీఈఎస్ అనేది పనిచేయబోతోంది అని చెప్పని విశ్లేషణ చేశాం. ఇప్పుడు ఇద్దరు ప్రసంగాలు చూసిన తర్వాత నరేంద్ర మోడీ కూడా ప్రత్యేకంగా ఒక విషయాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్ తో సిలికాన్ వ్యాలీతో బలపడేటువంటి బంధం రెండు దేశాల సంబంధాలు కూడా సుదృఢం చేస్తుంది అనేటువంటి ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఐటీ రంగంలో ఈ రోజు హైదరాబాద్ ఒక ఎమర్జింగ్ జైంట్ కింద కనిపిస్తుంది ప్రపంచానికి. భారతదేశంలో తన ఎగ్జిస్టెన్స్ గురించి ఆలోచించేదానికంటే కూడా ప్రపంచ స్థాయి నగరాలు, ప్రపంచ స్థాయి సంస్థలను ఇక్కడ ఆకర్షిస్తోంది అని చెప్పని ఆల్రెడీ ఈ ప్రకటనలో, ఈ స్వాగత ఉపన్యాసంలో కేసీఆర్ కూడా అదే ప్రస్తావించారు. 5 ప్రధానమైనటువంటి కంపెనీలు, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఇట్లాంటి 5 కంపెనీలు ఇండియాలో హైదరాబాద్ లోనే హెడ్ క్వార్టర్స్ పెట్టుకుని ఇక్కడి నుంచి ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయని చెప్పన్నారు. రాబోయే రోజుల్లో ఈ సమ్మిట్ ఏ విధంగా దిశానిర్దేశం చేస్తుంది అంటే కొత్త మేధాశక్తిని, అందుకే ఉమెన్ అండ్ యూత్, ఈ రెండింటిని స్పెసిఫిక్ గా ఇవాంకా ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించింది. ఎందుకు అంటే భారతదేశంలో ఉన్నటువంటి, అసలు హైదరాబాద్ ను ప్రస్తావిస్తూనే పెరల్ సిటీ అనే విషయం కంటే దీని నిజమైన ఆస్తి మీరే అంటూ యూత్ ను ప్రస్తావించడం అనేది చాలా ఆకట్టుకునేటువంటి అంశం. చెప్పిన తీరు కూడా చాలా అందంగా ఆకట్టుకునేలా చెప్పగలిగింది ఇవాంకా. ఆ కోణంలో చూస్తే భారతదేశం జనాభాను కూడా లెక్కలు వేసి రాబోయే రోజుల్లో 2030 నాటికి 500 మిలియన్ల జనాభాకి చేరుతుంది. ఇందులో యువశక్తి ప్రధానమైన పాత్ర పోషించబోతుంది. మీ దేశం అభివృద్ధిలో పరుగులు పెడితే మేము కలిపి చేతులు కలుపుకొని ముందుకు మేము కూడా పరిగెత్తాలని అనుకుంటున్నామని అమెరికా ఆలోచన భావాల్ని ఇక్కడ ప్రస్తావించడం అనేది మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన విషయం పద్మ. కేశవ్, ఇంకో విషయం అంటే ఈ సదస్సు జరిగింది హైదరాబాద్ లో కదా, సో ఈ సదస్సు జరిగిన తర్వాత దీనివల్ల పెట్టుబడులు పెట్టడానికి ఇండియాకి కానీ హైదరాబాద్ కానీ అంటే ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? వేరే విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకొచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? దీని మీద ఏమంటారు? ఖచ్చితంగా ఉంటుంది పద్మ. ఇది సాధారణమైనటువంటి వాణిజ్య సంబంధాలకు సంబంధించినటువంటి సమిట్ కాదు, ఫస్ట్ విషయం. రెండో విషయం ఏంటంటే జీఈఎస్ అనేది గత 8 సార్లు ఇప్పటి వరకు సమావేశాలు నిర్వహించింది. ఇది 8వ సమావేశం. 7 సార్లు సమావేశాలు నిర్వహించింది, ఇది 8వ సమావేశం. మొదటిసారిగా అమెరికాలో ప్రారంభమైంది, అలానే పలు దేశాల్లో దుబాయ్, కౌలాలంపూర్, నైరోబి, ఇట్లా పలు చోట్ల చేసుకుంటూ వచ్చి హైదరాబాద్ లో ఉంది. ప్రతి చోట సమావేశాలు జరిగిన చోట ఒక రకంగా ఈ ఫోరం క్రియేట్ చేసేది అభివృద్ధి చెందుతున్న దేశాలు లేదా అభివృద్ధి కోసం పరుగులు పెట్టి ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నటువంటి దేశాలు ఏం చేస్తే బాగుంటుంది, భవిష్యత్ ప్రణాళికలు వాణిజ్య రంగాల్లో వివిధ దేశాల మధ్య సమన్వయం కోసం ఎటువంటి ఒప్పందాలు ఉండాలి, ఎటువంటి ప్రణాళికలు ఉండాలి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడానికి సానుకూలమైన మార్గాలను ఏర్పరచుకోవడం, అలానే ఆయా దేశాల్లో ఉన్నటువంటి చట్టాల్లో సవరణలు గాని, మార్గదర్శకాల్లో మార్పులు చేయాల్సినటువంటి సందర్భాలను గాని నిర్దేశించే విధంగా ఈ సమిట్ ప్రతి సందర్భంలోనూ కూడా ఒక గైడ్ లైన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఆ కోణంలో చూస్తే ఒక్క హైదరాబాద్ కని కాదు, భారతదేశం మొత్తం కూడా ఈ రోజు ప్రారంభ ఉపన్యాసానికంటే ముందర చేసినటువంటి స్టార్టప్ ఇండియా, స్మార్ట్ ఇండియా, డిజిటల్ ఇండియాకి సంబంధించినటువంటి విజువల్ ప్రెజెంటేషన్ లో కూడా చాలా స్పెసిఫిక్ గా హైదరాబాద్ ఒక్కదాన్నే ప్రొజెక్ట్ చేయలేదు. స్మార్ట్ సిటీస్ అంటే విజయవాడ దగ్గర నుంచి ఇండోర్ వరకు, అలానే నందిగ్రామ్, న్యూఢిల్లీ దగ్గర ఉన్నటువంటి
ప్రాంతాల నుంచి ఈ బాంబే, బెంగళూరులో బాగా డెవలప్ అయిన ఐటీ క్యారిడార్ల వరకు వీటన్నిటినీ కూడా ప్రొజెక్ట్ చేస్తూ ఒక ప్రెజెంటేషన్. అంటే నెక్స్ట్ లెవెల్ సిటీస్ కి మేము ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ని తీసుకెళ్తున్నాం, అదే డిజిటల్ ఇండియా విజన్, అలానే మేక్ ఇన్ ఇండియా అనే పిలుపుతో మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మీరు అంతా రండి, మేక్ ఫర్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ అని చెప్పని స్లోగన్ ప్రధానమంత్రి ఇవ్వడం జరిగింది. గతంలో అనేక సందర్భాల్లో ఆయన మేక్ ఇన్ ఇండియా గురించి ప్రొజెక్ట్ చేసినప్పుడల్లా ఇదే స్లోగన్ తీసుకొచ్చారు. ఈ రోజు ఒక అంతర్జాతీయ వేదికమైన ఇటువంటి పిలుపు ఇవ్వడం వలన వివిధ దేశాలకు చెందినటువంటి పెట్టుబడిదారులు, ముఖ్యంగా ఈ సమ్మిట్ లో వాణిజ్యవేత్తలు, వ్యాపారస్తులు, అలానే కొంతమంది ఐడియాలజీ అంటే స్టార్టప్లు చేయాలి లేదంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ లోకి వెళ్ళాలి అనేటువంటి కేవలం ఆలోచనలు, ఐడియాలు మాత్రమే పెట్టుబడిగా ఉండి దానికి కావాల్సిన సంపద లేనటువంటి వ్యక్తులు కూడా ఈ సమిట్ లో పాల్గొనే అవకాశం ఉంది. అంటే విద్యావంతులైనటువంటి యువత ఇందులో ఖచ్చితంగా పాల్గొనే అవకాశం ఉంది. ఇంకోవైపు నుంచి వెంచర్ క్యాపిటలిస్టులు డబ్బు పెట్టి కొత్త ఐడియాలను ప్రోత్సహించాలి, వాళ్ళందరినీ కూడా కొత్త సంస్థలను, ఇన్నోవేటివ్స్ ని తీసుకురావాలి ప్రపంచంలోకి ఆశించే వాళ్ళందరూ వస్తారు. ఇటువంటి వాళ్ళందరికీ ఇది ఒక ఫోరం గా ఉంటుంది. ఇక్కడ జరిగేటువంటి ఆవిష్కరణలు, చర్చలు ఖచ్చితంగా భవిష్యత్తులో మనం ఏ విధమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి, కొత్త సంస్థలు అంకురించవచ్చు, కొత్త వ్యవస్థలు ఏర్పడవచ్చు, వాటన్నిటికీ బాటలు వేసేదే ఈ జీఈఎస్ గా మనం చూడాలి. పద్మ, ఓకే కేశవ్, అంటే ఈ సదస్సు జరుగుతున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలని బిజినెస్ లో ప్రోత్సహించాలి, వాళ్ళకు వాళ్ళు ఎదిగేలాగా చేయాలి. మనం ఇవాంకా ప్రసంగంలో కూడా మనం చూసాము, ఒక మహిళ ఒక పారిశ్రామికవేత్తగా ఎదగడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అని అన్నారు ఆవిడ స్పీచ్లో మనం విన్నాం. అంటే నేను కూడా అలాంటివి కొన్ని ఫేస్ చేశాను, అంటే ఎదగడం అంత ఈజీ కాదు అనేసి అన్నట్టుగా మాట్లాడారు. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఈ సదస్సు ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు ఒక బిజినెస్ చేయడానికి మహిళలు ముందుకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఈ రోజు ప్రపంచం అంతా కూడా ఆలోచిస్తున్నటువంటి ఒక కీలకమైన అంశం. పద్మ, యాక్చువల్ గా ఈ సదస్సు ముఖ్యమైన ఉద్దేశం ఎంటర్ప్రెన్యూర్షిప్ ని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడం, కొత్త ఐడియాలు, కొత్త ఆలోచనలు వచ్చిన వాటికి వేదిక కల్పించి వాటిని వ్యాపారాత్మకమైనటువంటి పద్ధతిలో మార్చడం, ప్రాస్పరస్ గా ప్రపంచాన్ని, దేశాన్ని, సమాజాన్ని మార్చడం అనేది ఈ సమిట్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అయితే ప్రతి సంవత్సరం ఒక్కొక్క సదస్సుకి ఒక థీమ్ పెట్టుకున్నట్టుగానే ఈ సంవత్సరం థీమ్ ఉమెన్ ఫస్ట్ ప్రాస్పరస్ ఆల్ అనేది కాన్సెప్ట్. అంటే మహిళలు ముందుంటే మొత్తం సౌభాగ్యవంతం అవుతుంది అనేది నినాదం. ఆ నినాదంలో భాగంగా తీసుకున్నారు. దీనికి కారణం కూడా ఏంటంటే ఈసారి సదస్సులో పాల్గొంటున్న వాళ్ళు దాదాపు 52.5% మంది మహిళలే ఉన్నారు. అంటే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్స్ ఎక్కువ మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి మహిళా సాధికారికత గురించి గత దశాబ్దాలుగా మన దేశంలో చర్చ జరుగుతుంది. అలానే పొదుపు సంఘాల దగ్గర నుంచి, స్వావలంబన సంఘాల దగ్గర నుంచి, మన దగ్గర డ్వాక్రా దగ్గర నుంచి అన్ని రకాల సహకార సంఘాలపైన గత దశాబ్దాలుగా మన దేశంలో చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి ఒక రకమైన అంతర్జాతీయ వేదిక ఈ రోజు మనం చూసినట్టుగా మనం భావించాలి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నటువంటి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా ఈ వేదిక పైకి వచ్చారు. కాబట్టి మహిళా శక్తి గురించి ప్రత్యేకంగా చర్చించాల్సి వచ్చింది. ప్లస్ థీమ్ కూడా ఈసారి ఉమెన్ ఫస్ట్ అనేటువంటి నినాదాన్ని తీసుకున్నారు. కాబట్టి దానిపైన ప్రత్యేకమైన ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇంకోవైపు నుంచి చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ లిజ్జత్ పాపడ్ గురించి, గుజరాత్ లో పాల సహకార సంఘాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మహిళ ఎంపవర్మెంట్ అనేది సాధ్యం అవుతుంది, సాధించవచ్చు, సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. అవరోధాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవాంకా ట్రంప్ లాంటి వ్యక్తికే అవరోధాలు ఉన్నప్పుడు ఒక సాధారణ మహిళ మరిన్ని సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అయినా కానీ వాటికి ఎదురొడ్డి నిలబడుతున్నటువంటి సందర్భం ఉందనే ఒక 5 కేస్ స్టడీస్ ని ఇవాంకా ట్రంప్ ఈ రోజు సభావేదిక ముందర ప్రవేశపెట్టింది. అందులో ఒక కేస్ స్టడీనే బెంగళూరు నుంచి వచ్చిన రాజ్యలక్ష్మి, అలానే అజర్బైజాన్ నుంచి, ఇలా కొన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కేస్ స్టడీస్ ని తీసుకున్నారు. ఈ వేదిక ద్వారా మహిళా శక్తి ఖచ్చితంగా ప్రపంచాన్ని ముందుకు నడిపించేటువంటి చోదక శక్తి అవుతుంది అనే సంకేతాన్ని ఇవ్వగలగడం ఒకటి. ముగింపు ఉపన్యాసంలో చాలా కీలకమైన వ్యాఖ్య చేశారు సుష్మా స్వరాజ్, విదేశాంగ శాఖ మంత్రి. ఎందుకు అంటే ఒక రెక్కతో ఏ పక్షి కూడా ప్రపంచాన్ని దాటేసి ఎగరలేదు. ఏ పక్షి కూడా ఆకాశంలో ఒక రెక్కతో ఎగరలేదు. రెండో రెక్క ఖచ్చితంగా తోడు కావాల్సింది. ఆ రెండో రెక్క ఒకటి పురుషుడైతే రెండో రెక్క స్త్రీ. అంటే చాలా సింపుల్ గా చిన్న కొటేషన్ లో సుష్మా స్వరాజ్ చెప్పేశారు ఆ మాట. అంటే ఇద్దరు కలిసి ముందుకెళ్తేనే ఈ ప్రపంచం ముందుకెళ్తుంది అనేది భారతీయ వేదాలు, పురాణాలు వీటి గురించి ప్రస్తావిస్తూ నరేంద్ర మోడీ చెప్పినట్టుగా ఆర్థిక శాస్త్రానికి కౌటిల్యుడు ప్రాతిపదిక అయినట్టుగానే, ఆర్యభట్ట సున్నా కనిపెట్టిన తర్వాత డిజిటల్ మెకానిజం అనేది మనకొచ్చిందని చెప్తున్నట్టుగానే మహిళా శక్తిని మొదటి నుంచి భారతదేశం ఆ విషయంలో అనేక రకాల సింబల్స్ చూపించింది. ఈ రోజు ఇస్తున్నటువంటి ఈ సదస్సు ద్వారా ఏంటంటే సమస్యలు వచ్చినా గానీ మహిళలు ముందుకు వస్తే అవకాశాలు అందిపుచ్చుకోవడం కేశవ్ మీరు కాసేపు హోల్డ్ లో ఉండండి. ఇప్పుడు ఇవాంకా ట్రంప్ తో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. Entrepreneurship in the United States and India and all over the world.
In terms of my call to action, I'll echo what was just said about mentorship because it's so critical and it's something that each of us can do. So our governments should help us lower barriers, create a climate that enables us to be competitive, regulatory relief, tax reform, all the things we discussed, access to capital. But each one of us can find in our communities, in our neighborhoods, another person who could benefit from our knowledge and who we could give knowledge to them, but they can also provide tremendous insight to us as well. One of the things I've really been impacted by wherever I go, whether it's throughout America or anywhere in the world, is the fact that most people will say that the guidance they got, the professional wisdom that somebody imparted upon them was more valuable to them than even capital in the earliest days because they avoided major pitfalls. And this is particularly challenging for women because there are less natural mentors. There's a smaller ecosystem of women, which is why the men in the room need to create opportunities for their female peers and create sponsorship opportunities, create networking and mentorship opportunities for them as well. So we can start to build that out and grow it. But mentorship really, I've come to believe, is so core. And I look at my own personal experience, and so much of what I was able to do was based on the advice and the feedback I got from the very intelligent people I would ask very basic questions of, and especially in the earliest days of my starting out in business and starting my own business. So that is something that I will ask each of you to do. I will try to do this as well, and we appreciate your being here. I'm deeply inspired by the number of countries represented, by the diversity we have here today, by the gender equality that is present in this room of innovators. And I look forward to a great summit. So thank you to our hosts. Thank you very much. Last question. I want to see a show of hands. How many of you are in to make this change? కేశవ్ గారు, మొత్తం ఈ సమ్మిట్ని చూస్తే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? పద్మ, ఇప్పుడు జరుగుతుంది ఒక రకంగా ఓపెనింగ్ సెషన్ తర్వాత ఒక ప్లేనరీ సెషన్. అంటే వివిధ దేశాల్లో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కి ముఖ్యంగా ఉన్న అవకాశాలపైన ఒక చర్చా కార్యక్రమాన్ని యాజ్ పర్ షెడ్యూల్ నిర్వహిస్తున్నారు. అందులో ఇవాంకా ట్రంప్ కూడా ఒక ప్యానల్ స్పీకర్ గా ఉన్నారనమాట. ఈ మొత్తం ఇందులో సిస్కో చైర్మన్ జాబ్ చాంబర్స్ తో పాటు పెట్రోలియం ఏవియేషన్ అండ్ పెట్రోలియం ఎస్ఆర్ఎస్ ఏవియేషన్ అండ్ పెట్రోలియం కంపెనీ సిఎండి శిబోగ్లే సాంబో, అలానే నిర్మలా సీతారామన్ తదితరులు అందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో భాగంగా చర్చ జరుగుతోంది. అలానే ఇటువంటివి దాదాపు 53 సెషన్లు ఈ 3 రోజుల పాటు కూడా ప్లాన్ చేయడం జరిగింది. రేపు ఉదయం మరొక చర్చా కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి మోడరేటర్ గా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యవహరించనున్నారు. అలానే అందులో కూడా ఇవాంకా ట్రంప్ పార్టిసిపేట్ చేస్తుంది. ఇటువంటి సెషన్స్ మొత్తం 53 వరకు ప్లాన్ చేశారు. అన్ని దేశాల నుంచి కూడా సుమారు 160 దేశాల వరకు ప్రతినిధులు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న అవకాశాలు, అలానే వివిధ రంగాల్లో ముఖ్యంగా ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, రాబోయే రోజుల్లో నానో టెక్నాలజీ, రోబో టెక్నాలజీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి రంగాల్లో కూడా ఉండే అవకాశాలని విస్తృతంగా ఇందులో చర్చించనున్నారు. ఇక ఈ సదస్సు ద్వారా దేశానికి సంబంధించి కానీ హైదరాబాద్ కి సంబంధించి కానీ ఒక కొత్త బ్రాండ్ ఇమేజ్ రాబోతోంది అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మామూలుగా వాణిజ్యపరమైనటువంటి సదస్సులు జరిగేటప్పుడు ప్రత్యక్ష పెట్టుబడులు, పరోక్ష పెట్టుబడులు, ఈ తరహాలో కొన్ని వేల కోట్ల ఒప్పందాలు జరిగినటువంటి చర్చలు వస్తాయి. కానీ దీని వలన వేల కోట్ల ఒప్పందాలపైన ఫోకస్ కంటే కూడా వేల కోట్లకు విలువ చేసే బ్రాండ్ ఇమేజ్ ఎమర్జ్ అవుతుంది. తర్వాత దాని ద్వారా
అమెరికా లాంటి దేశాల నుంచి చిన్న చిన్న దేశాల వరకు కూడా ఈ దేశంలో ఏ రంగాల్లో మనం పెట్టుబడులు పెడితే అవకాశాలు ఉన్నాయి, లేదా ఈ దేశంలో ఉన్నటువంటి వస్తు సంబంధించి మన దేశంలో చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఒకవైపు నుంచి వాణిజ్య వినిమయం ఇటు నుంచి అటు నుంచి ఇటు జరగడానికి వేదికగా పనిచేసేటువంటి సదస్సుల్లో చాలా కీలకమైన సదస్సు ఇది. ప్రపంచ స్థాయిలో ఇటువంటి సదస్సులు జరిగే వాటిలో కూడా అతి ముఖ్యమైనదిగా అన్ని దేశాల్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. అందువల్లనే మన దేశంలో ఉన్నటువంటి అత్యంత సంపన్నులైనటువంటి రిలయన్స్ గ్రూప్ దగ్గర నుంచి ప్రతి కీలకమైనటువంటి సంస్థకి ఉన్నటువంటి సీఈఓల దాకా ఈ 3 రోజుల్లో ఈ సదస్సులో పార్టిసిపేట్ చేయబోతున్నారు. పద్మ, సరే, ఒక పారిశ్రామికవేత్తగా ఇవాంకా ఈ సదస్సులో పాల్గొన్నారు కేశవ్. ఇక తన స్పీచ్ చూస్తే ఎక్సలెంట్. అంటే ఒక రాజకీయ నాయకురాలుగా తను ముందు ఏమన్నా అంటే ఎలక్షన్స్లో పాల్గొనడం కానీ అమెరికాలో అలాంటివి ఏమైనా చేయబోతున్నారా? అంటే ఇది ఒక నాంది అని ఏమైనా అనుకోవచ్చా మనం? ఇవాంకా ట్రంప్ మొత్తం జీవితాన్ని చూస్తే తను ఒక వర్సిటైల్ పర్సనాలిటీ. అంటే నేను ఈ పనే చేస్తాను లేదా నేను ఒక ఉద్యోగం చేస్తాను అనుకునే మనస్తత్వంలో ఉన్న మనిషి మాత్రం కాదు. ఎందుకంటే ఆమె ఒక ఫ్యాషన్ డిజైనర్ గా, ఒక ఫ్యాషన్ మోడల్ గా ఫ్యాషన్ లో రాణించింది. ఫ్యాషన్ డిజైనర్ గా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ లో తన ఇమేజ్ ని పెంచుకుంది. అలానే తన తండ్రికి సంబంధించిన వ్యాపార సామ్రాజ్యం హోటల్స్ బిజినెస్ దగ్గర నుంచి కూడా మొత్తం హోటల్స్ అండ్ హాస్పిటాలిటీ నుంచి టూరిజం రిలేటెడ్ ప్రాజెక్ట్స్ వరకు చాలా వాటిలో తనదైన ముద్రని ఆమె ప్రదర్శించింది. అలానే చాలా చిన్న వయసులోనే రాజకీయ రంగంలో కూడా చాలా పరిణితి ప్రదర్శించిన సందర్భం ఉంది. గతంలో బిల్ క్లింటన్ పోటీ చేసినటువంటి సందర్భంలో బిల్ క్లింటన్ ఫ్యామిలీతో ఉన్న అటాచ్మెంట్ కొద్దీ వాళ్ళతో కలిసి పనిచేయడం దగ్గర నుంచి డొనాల్డ్ ట్రంప్ రాజకీయాల్లో అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసేటువంటి సందర్భం వరకు ఆమె పాత్ర చాలా కీలకమైంది, అలానే క్రియాశీలమైంది. కాబట్టి అంత వర్సిటైల్ పర్సనాలిటీస్ ఉన్నవాళ్లు ఖచ్చితంగా తమదైన శైలిలో తాము ఎంచుకున్న రంగాల్లో రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో గానీ రకరకాల చర్చలు జరిగినాయి ఇవాంకా గురించి ఎందుకు అంత ప్రాధాన్యం ఇవ్వాలి అని. కానీ ఈ రోజు ఇవాంకా ప్రసంగం చూసిన తర్వాత బహుశా ఆ చర్చలన్నిటికీ కూడా ఒక సమాధానం దొరికిందని చెప్పని మనం భావించవచ్చు. అలానే అమెరికాలో కూడా ఒక యూత్ ఐకాన్ గా ఇవాంకా ఎమర్జ్ అవుతుంది. ట్రంప్ కూతురుగానే కాకుండా మామూలుగా అయితే ప్రెసిడెంట్ వైఫ్ అయితే ఫస్ట్ లేడీ అని చెప్పారంటారు, కానీ ఈమె ఫస్ట్ డాటర్ ఆఫ్ అమెరికా ఆ ఇమేజ్ ఉంది ఒకవైపు. ఇంకో వైపు నుంచి తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని తన ఇమేజ్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రాజకీయాల్లో రాణిస్తారు, ప్రజాసేవలో గానీ లేదంటే తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంలో గానీ రాణించే అవకాశం ఉంది. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చి అధ్యక్ష పదవిని చేపట్టినా గానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పద్మ, కేశవ్, అంటే ముఖ్యంగా ఈ సదస్సు యూత్ కి ఏ విధంగా ఉపయోగపడుతుందని మనం అనుకోవచ్చు? యూత్ కి సంబంధించినంత వరకు మనం ఈ స్టార్టప్ ఇమేజ్ ని నరేంద్ర మోడీ చాలా ఎక్కువగా ప్రస్తావిస్తూ వచ్చారు గతంలో. ఇప్పుడు ఆ స్టార్టప్ బ్రాండ్ కి ఒక అంతర్జాతీయ వేదిక అని చెప్పని మనం ఇది అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో అమెరికా వెళ్లిన సందర్భంలో కూడా ఆయన తీసుకున్నటువంటి పథకాలు ఈ రోజు 3 స్పీచ్ల్లో ఒక రకంగా చూస్తే కేసీఆర్ స్పీచ్ గానీ సుష్మా స్వరాజ్ స్పీచ్ గానీ చాలా లిమిటేషన్స్ ఉన్న స్పీచెస్ కాబట్టి వాటి గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. కానీ ఇవాంకా ట్రంప్ ఆ తర్వాత నరేంద్ర మోడీ ప్రసంగాలను చూస్తే ఇవాంకా ట్రంప్ తను చెప్పాలనుకున్న అంశాలను చాలా క్లారిటీతో ఏ సెగ్మెంట్స్ టచ్ చేయాలో అన్నింటినీ కూడా కవర్ చేస్తూ చెప్పింది. కానీ నరేంద్ర మోడీ ప్రసంగాన్ని చూస్తే కనుక కేవలం ఒక వ్యాపార సంబంధమైన సమ్మిట్ లో మాట్లాడినటువంటి ప్రసంగాన్ని దాన్ని చూడలేం. కంప్లీట్ రాజకీయ ధోరణిలో మాట్లాడినటువంటి ప్రసంగం అని ఇట్టే అర్థమైపోద్ది మనకి. ఇంకో రకంగా చెప్పాలంటే గుజరాత్ ఎన్నికల సభను తలపించేలాగా ఇక్కడ మాట్లాడారని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాలన్నింటినీ కూడా ఒక్కొక్క దాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిదాన్ని ఫోకస్డ్ గా నల్లధనం విషయం దగ్గర నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ వరకు ప్రతి విషయాన్ని ముద్రా బ్యాంకు లోన్లు ఇచ్చి వీకర్ సెక్షన్స్ ని ఆదుకుంటున్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా ఆయన వివరిస్తూ వచ్చారు. అన్నిటికంటే పెద్దది మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా. ఈ రెండింటి గురించి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఆయన వివరించే ప్రయత్నం చేశారు. స్టార్ట్అప్లకు సంబంధించి $1 బిలియన్ వరకు కూడా మేము రుణాలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తాం, అంటే ఇంత పెద్ద వ్యవస్థను మేము క్రియేట్ చేస్తున్నాం అనేటువంటి ఇమేజ్ ఖచ్చితంగా కొత్త ఆలోచనలు ఇప్పుడిప్పుడే ఉద్యోగంలోకి రావాలి అని లేదా విద్యా సంవత్సరాలు ముగించుకుని తర్వాత ప్రపంచం ఏంటి అనేటువంటి ఆలోచనలో ఒక బీజం వేసేటువంటి సందర్భంగా మనం భావించవచ్చు. ఉద్యోగంలో అడుగులు పెట్టి మనం జీతభత్యాల కోసం కొట్లాడే జీవితంతో సరిపెట్టుకోవాలా లేదా కొత్త ఆలోచనలతో ప్రయోగాలు చేసి అవసరమైతే మన సక్సెస్ రేట్ ను మనం పెంచుకోవాలనేది ఇప్పుడున్న జనరేషన్ కి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా సద్వినియోగం చేసుకోవడానికి పనికొచ్చే మార్గంగా మనం భావించవచ్చు. పద్మ, ఓకే కేశవ్, ప్రధాని మోడీ మాట్లాడిన దాంట్లో అంటే మహిళా సాధికారత గురించి ఏం చేస్తున్నాము, ముద్రా లోన్స్ ఎలా ఇస్తున్నాము, యూత్ కి సంబంధించి స్టార్ట్అప్ కానీ ఇవన్నీ మాట్లాడారు కదా, దీని గురించి ఎలా అర్థం చేసుకోవచ్చు మనం?
ఈ ముద్రా లోన్స్ కి సంబంధించి గతంలో అనేక సందర్భాల్లో ఆయన ప్రస్తావిస్తూనే వచ్చారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక వేదిక దొరికింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇన్ని రకాలుగా ఒక వేదిక తీసుకొచ్చి ఒక అవకాశాన్ని కల్పిస్తోంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పడానికి అవకాశం ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడిన సందర్భంలో కూడా 2 కీలకమైన విషయాల్ని క్లెయిమ్ చేసుకున్నారు. ఆయన చాలా సింపుల్ గా ఇండియాలోనే ఒక యంగెస్ట్ స్టేట్ హైదరాబాద్, తెలంగాణ అని చెప్పుకుంటేనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచుకునేలాగా ఒక ఐటీ పాలసీని ఇండస్ట్రియల్ పాలసీని మేము తీసుకొచ్చాం. 15 రోజుల్లో మీరు ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేయాలంటే అప్లై చేస్తే 15 రోజుల్లో మీకు అనుమతి వస్తుంది. 15 రోజుల్లో అనుమతి రాకపోతే అనుమతి వచ్చినట్టుగా భావిస్తూ మీ వ్యాపారాన్ని మీరు చేసుకోవచ్చారు. ఇది చాలా పెద్ద సంకేతం. ఎందుకంటే 150 దేశాలకు చెందిన ప్రతినిధులు ఉన్నటువంటి సభలో ఇటువంటి ప్రకటన చేసినప్పుడు ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ వాళ్ళందరి మీద ఉంటుంది. అంటే 15 రోజుల్లో ఇక్కడ కంపెనీ స్థాపించవచ్చు మనం అని అనుకున్నప్పుడు ఆసక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దాని లోపల పూర్వాపరాలను చర్చించి ఏం చేయొచ్చు, ఎటువంటి మార్గాలు ఉన్నాయని అన్వేషించే అవకాశం ఉంది. దీనివల్ల పెట్టుబడులకు చాలా మేలు కలుగుతుంది. అలానే యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా అడుగు పెట్టాలి అని చెప్పనంటే ఖచ్చితంగా ఈ మార్గాలు ఏంటి అనేది వాళ్ళు దారులు వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నరేంద్ర మోడీ చేసిన ప్రకటనలో కూడా మీకు అవకాశాలు కల్పించడమే కాకుండా ఆర్థికంగా తోడ్పాటుని ఇస్తామనేటువంటి భరోసా ఇవ్వడం. ముద్రా లోన్స్ కు సంబంధించి ఇప్పటికే చాలా యాక్టివిటీ జరుగుతుంది. అలానే జన్ ధన్ యోజనకు సంబంధించి మహిళలకే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఇచ్చాము, మేము మహిళల ఎంటర్ప్రెన్యూర్షిప్ ని ఎలా ప్రోత్సహిస్తున్నాం అనేది ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ 2 విషయాలని కనుక పరిగణలోకి తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం మహిళలకి యూత్ కి చాలా అండగా ఉంది అనే ప్రొజెక్షన్ జరిగింది. అంటే ఇది రాజకీయంగా చూస్తే రాజకీయ అంశం కావచ్చు, కానీ వాణిజ్య పరంగా, వ్యాపార పరంగా, ఒక సమాజ అభ్యున్నతి పరంగా, ఆర్థిక అభివృద్ధి విషయం కోణంలో చూస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ఉపయోగపడే అంశం అవుతుంది. ఈ సదస్సులో ఉన్నటువంటి అవకాశాలు కలిసి వచ్చేటువంటి అంశాల మీద ఆధారపడి ఈ జనరేషన్ కి రాబోయే అవకాశాలు ఖచ్చితంగా తీసుకొస్తుందని భావించవచ్చు. పద్మ, కేశవ్, ఇంకో విషయం ఇక్కడ అంటే కేసీఆర్ చెప్పినట్టుగా నిజంగా ఐడియాస్ తో వస్తే 15 రోజుల్లో కంపెనీ పెట్టుకోవడానికి ఇక్కడ అన్ని అనుమతులు ఇస్తాము, మేమంతా చేయూతనిస్తామని చెప్తున్నట్టు నిజంగా హైదరాబాద్ లో ఆ పరిస్థితి ఉందా? కేసీఆర్ ప్రభుత్వం అలా చేస్తుందా? అంటే ఇప్పటికే ఇంక్యుబేటర్లు అలానే టీ హబ్ అని చెప్పని తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రయోగం చేసింది. అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంక్యుబేషన్ సెంటర్స్ అని చెప్పని ప్రారంభించారు. 2 రాష్ట్రాల్లోనూ అటువంటి పోటీపరమైనటువంటి వాతావరణం ఉంది. ఇంకో రకంగా చూస్తే కొత్త ఐడియాస్ ను స్టార్ట్ చేయడానికి 1000 కోట్ల పెట్టుబడులు అవసరం లేదు. చాలా సింపుల్ పెట్టుబడి, చిన్న ఐడియా, క్లిక్ అయ్యే ఐడియా ఒకటి ఉంటే చాలు. ఇప్పుడు స్టార్ట్అప్స్ చేస్తున్న అన్ని కూడా అదే. రోజు మనం చూస్తున్న విషయాలనే ఒక చిన్న సెగ్మెంటేషన్ కింద దాన్ని డివైడ్ చేసి దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయడం. ఇవాంకా ట్రంప్ ప్రసంగంలో రాత్రింపగళ్ళు మీరు కష్టపడుతూ ఇంక్యుబేషన్ సెంటర్లోను అలానే టీ హబ్ లాంటి వీటిలో పనిచేస్తూ మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు, యాప్స్ క్రియేట్ చేస్తున్నారు, దీని ద్వారా ఎన్నో ప్రయోజనాలు వస్తున్నాయనే విషయాన్ని ప్రస్తావించారు. అంటే ఒక యాప్ క్రియేట్ చేయడానికి, వెబ్సైట్ క్రియేట్ చేయడానికి 1000 కోట్ల పెట్టుబడి అవసరం లేదు. కానీ ఒక క్లిక్ అయ్యే ఐడియా, ఎవరికైనా కానీ ఉపయోగపడే ఐడియా, 10 మందికి పనికొచ్చే ఐడియా ఇది ఉంది అని చెప్పారంటే ఖచ్చితంగా ఆ తోడ్పాటు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి సదస్సులు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే గ్లోబల్ ఎక్స్పోజర్ జరుగుతుంది. అమెరికా లాంటి దేశాల్లో, యూరోప్ లాంటి దేశాల్లో ఎలా జరుగుతున్నాయి, మన దేశంలో అటువంటి ఐడియాస్ మనం చాలా ఇంప్లిమెంట్ చేయడానికి ఎలా ఉంది, మన నేటివిటీకి తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి సక్సెస్ అయిన మోడల్స్ ని ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, అలానే ఇక్కడ జరుగుతున్నటువంటి సక్సెస్ఫుల్ మోడల్స్ ని అక్కడికి ఎలా తీసుకెళ్లొచ్చు, ఇవన్నిటికీ కూడా ఒక వేదిక అవుతుంది అనమాట. అందుకనే ఈ సదస్సుకి అత్యంత ప్రాధాన్యం ఉంది అని చెప్పని ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, అటు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పద్మ, ఓకే, థ్యాంక్ యూ కేశవ్.